బైబిల్లో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఒకరు చదువుతూ ఉండగా మనమందరము విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్య భాగం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. మన రక్షకుడు మనందరి కోసము ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి మూడో దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడు సశరీరుడుగా ఈ లోకములో ఉన్నప్పుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్న మాట, నా బండ మీద నేను సంఘాన్ని కట్టెదను, దాని ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరవు. హల్లెలూయా. సంఘము ఎదుట ఏ కుప్పిగంతలు వేసినా తొంటిలోకి విరిగిపోతారు ఎవరైనా సరే. సంఘము ఎదుట ప్రభు చెప్పుతూ ఉన్నాడు, పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. అంటే పాతాళములో నుంచి శక్తులు లేవాలని చూసిన సంఘము ఎదుట అవి నిలబడే శక్తి లేదు. నేను అందుకనే మిమ్మలను ప్రతి కూడికి హాజరు ఎందుకు గమ్మంటానంటే, నిన్ను ఏ పాతాళ శక్తి మింగేస్తుందో అని, ఏ పాతాళపు శక్తులు నిన్ను పడగొడతావో అని. మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం ప్రార్థనకు? మాకేం పని లేక కాదు. ఇప్పటికి లారీకి పోయినా 40,000 వస్తాయి. కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చి చచ్చిపోవటానికి ఆయన మమ్మలను పిలుచుకున్నాడు. హల్లెలూయా. మీరు బాధపడనంటే ముక్కుసూటిగా మాట చెప్పనా? అన్యుడు బస్సు కొనుక్కుండు, మనం బస్సు కొనుక్కున్నాం. అల్ల గొప్ప ఏముంది? అవునంటారా కాదంటారా? గొప్పేదో చెప్పనా? నీ ఇంటిలో ఒక వ్యక్తి రక్షింపబడుట, అది గొప్పతనం. నీ ఇంటిలో ఒక వ్యక్తి మారు మనసు పొందుట, అది గొప్పతనం. నీ ఇంటిలో ఒక వ్యక్తి ప్రభు చెంతకు చేర్చబడటము, అది గొప్ప కార్యం. హల్లెలూయా. అందుకనే సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవు. నీవు నేను ఏమై ఉన్నాము? దేవుని సంఘమై ఉన్నాం. మనం ఒక దగ్గర కూర్చొని ప్రార్థిస్తే కాడిమాను మేకులు ఊడగొట్టబడతాయి, ప్రతి శాపకాడి విరగొట్టబడుతుంది, ప్రతి దురాత్మ పారదోలబడుతుంది. ఒకసారి ఏమైందంటే, నాలాంటి దైవజనుణ్ణి మత ప్రచారము చేస్తున్నాడని మత పెద్దలందరూ కలిసి జైల్లో వేశారు. జైల్లో వేస్తే సంఘము అత్యాసక్తితో, వేదనతో, రోదనతో, భారముతో రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ చెరసాలలోనికి ఎవరు వెళ్ళారో తెలుసా? పరలోకము నుండి దేవదూత వచ్చి నిద్రపోతున్న సేవకుని లేపి, నువ్వు బయటికి నడుము అని తీసుకొచ్చింది. ప్రియులారా, మనము కలిసి ప్రార్థిస్తే జరగని కార్యం అంటూ ఉండదు. మనము కలిసి దేవుని పని చేస్తే ఆగిపోయే కార్యం ఏది ఉండదు ప్రియులారా. అందుకనే మనం ద్వారాగా ఒక అద్భుతము ప్రజలు చూడాలి. నీకు జాబ్ వచ్చింది, అన్నికి జాబ్ వచ్చింది, అదేమన్నా గొప్ప? హల్లెలూయా. ఏదైతే నువ్వు చేయలేను అనుకున్నావో,
ఏదైతే నా వల్ల కాదనుకున్నావో, ఏదైతే నేను పొందుకోలేననుకున్నావో, అద్భుతంగా వచ్చి నీ యొక్క కాళ్ళ ముందు ఉంటదే, అది దేవుని కార్యం. హల్లెలూయా. మనం కొత్త బట్టలు వేసుకున్నాం, వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు. మనం క్రిస్మస్ చేసుకుంటాం, వాళ్ళు వాళ్ళ పండుగ చేసుకుంటారు. అది కాదు గొప్ప. నీ ఇంటిలో, నీ వీధిలో, నీ ఊరిలో ఒక వ్యక్తి రక్షింపబడుట, దేవుడు దేవదూతలు సంతోషిస్తారట. హల్లెలూయా. మొన్నటి దినాన పీటర్ రక్షింపబడ్డాడు. ఆ రోజు పరలోకమంతా పండుగ చేసుకుంది. ఎందుకో తెలుసా? భూలోకమందు ఒక పాపి రక్షింపబడితే పరలోకాన పెద్ద పండుగ చేసుకుంది. అది ప్రియులారా. అందుకనే నీవు నేను కలిసి ప్రార్థిస్తే మన కుటుంబ సభ్యులందరూ మారుతారు. మారు మనసు లేనివానికి మారు మనసు వస్తుంది. ఒకవేళ నీ ఇంట్లో ఎవరైతే మారలేకపోతున్నారు, ఎవరైతే రక్షింపబడలేకపోతున్నారు, ఎవరైతే ప్రభుని ఇష్టపడలేకపోతున్నారు, సంఘముతో నువ్వు సరైన సమయాన్ని స్పెండ్ చేయి. సంఘముతో సరైన కాలాన్ని నువ్వు గడిపినట్లయితే పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువలేవు. హల్లెలూయా. మీ అందరికి పదే పదే ఎందుకు చెప్తాం? మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోండి అని. మీరు ఇచ్చే 200 మాకేమైతే అండి? నల్లగొండ పోయేస్తే పెట్రోల్కి సరిపో, ఖమ్మానికి పోతే అసలే సరిపో. కానీ సంఘం వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేస్తే నీ కిటికీలకు పట్టి వేలాడుతున్న మరణము తొలగించబడుతుంది, మారా మధురముగా మార్చబడుతుంది, మోడుబారిన జీవితాలు సిగిరిస్తవి. నీ చేదాటిపోయిన ప్రతి పరిస్థితిని నజరేయుడైన యేసుక్రీస్తు మరలా నీ చేతికి ఆశీర్వాదకరముగా అప్పగిస్తాడు. సంఘం అక్కడ ప్రార్థన చేస్తుంది గనక, సంఘం అక్కడ స్తుతిస్తున్నది గనక, సంఘం అక్కడ సమకూర్చబడ్డది గనక పాతాళ లోకపు ద్వారములు నీ ఇంటిలో ఏమైనా తెరిచి ఉంటే ఆ రోజు ముయ్యబడుతుంది, మసి మాడిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేతురు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను. ప్రభు కడతాడండి. నీ ఇంటిలోనికి సంఘం వస్తే దేవుడు నీ ఇంటిని కడతాడు, దేవుడు నీ ఇంటిని తీర్చిదిద్దుతాడు, దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. పితరుల నానాటి నుండి వస్తున్న దరిద్రం అనే శాపకాడి విరగగొట్టబడుతుంది. కొంతమందికి సమాధానము లేని బ్రతుకులు, భార్య మాట భర్త వినదు, భర్త మాట భార్య వినడు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. అది కాదు ఆ పాతాళ లోకపు ద్వారం, అది మూయబడుతుంది యేసు నామములో. హల్లెలూయా. కనుక ప్రభు అంటూ ఉన్నాడు, సంఘము ఎదుట ఏ దుష్ట శక్తులు నిలవలేవు, ఏ దురాత్మ శక్తులు నిలవలేవు, ఏ పాతాళపు శక్తులు నిలవలేవు, ఏ చిల్లంగి శక్తులు నిలవలేవు. ఎందుకు? సంఘము దేవుని శరీరమై ఉన్నది, సంఘము దేవుని దేహమై ఉన్నది గనక దేవుని దేహం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది ప్రియులారా, దేవుని వెలుగు దిగి వస్తుంది ప్రియులారా, దేవుని ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, పేతురు నువ్వు భయపడనక్కరలేదు, నీ మీద నా సంఘాన్ని, పేతురు అంటే రాయి బండ, నీ మీద నా సంఘాన్ని కడతాను. అక్కడ భానుమతి, శీలవతి, కాశ్మీరు, క్షుద్ర పూజ, చేతబడి, మాంత్రిక, తాంత్రిక ఏ శక్తులు నిలవలేవు.
ఎందుకో తెలుసా? సంఘము దేవుడై ఉన్నాడు. దేవుడే సంఘమై ఉన్నాడు. యేసయ్య నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో చీకటంతా తరిమివేయబడుతుంది. నీ ఇంట్లో మారంతా తొలగించబడుతుంది. నీ ఇంట్లో మోడుబారిన బ్రతుకులు చిగురిస్తవి. ప్రభుని విశ్వసించని నీ పిల్లలు ప్రభుని విశ్వసిస్తారు. ప్రభుని తృణీకరించిన వారు ప్రభును అంగీకరిస్తారు. ఎందుకని? యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ ఇంట్లో ప్రకాశించింది గనుక చీకటికి తావు లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మీకు తెలుసో తెలియదో కానీ మన ఊరంతా భక్తి విషయములో, ప్రార్థన విషయములో రాయిలాగా బండలాగా ఎక్కడ ఉండదు. అంతెందుకు, కొత్తిళ్లలో చర్చి ఉంది. పాస్టర్ గారు ఏదైనా పనప్ప చెప్తే తెల్లవారులు పొద్దున్న దాకా అక్కడనే ఉంటారట. నిన్న ఒక అంటూ ఉంది, మర్చిపోయాను, అక్కడే ఉంది. తల్లికి మేకనప్ప చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇసుక కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ కోడలు అంటుంది కదా, చర్చి పని అంటే మా సంఘస్థులు రేయైనా పగలైనా అక్కడే ఉంటారు అవసరం వస్తే. కానీ మీ ఆశీర్వాదము కోసం మీరు కరెక్ట్ టయానికి రాలేకపోతున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? అప్పుడు వెళ్ళారు, నీకేమన్నా అర్థమైందా? నువ్వు ఎక్కడ అక్కడ బాల్కాన్లో కూర్చున్నా అర్థమైద్దా? మొదటి నుంచి అర్థం కాదు. ఎందుకు? మధ్యలో వచ్చావు గనుక. మీ భాషలో చెప్తూ ఉన్నాను, మీకు అర్థం కావట్లేదు. దేవుడు వారంలో ఒక్కరోజు ఆదివారం టయాన్ని పాటించలేవా? పాటించాలండి. కలెక్టర్ చూడండి, ఆయన జిల్లా కలెక్టరే. ఆయన టయానికి పోయి ఆయన ఛాంబర్లో కూర్చుంటాడు. మండల అధికారే ఆయన టయానికి పోయి ఆయన తమ్మేసి అక్కడ కూర్చుంటాడు. ఎందుకు? అధికారానికి లోబడాల గనుక, అధికారానికి విలువనివ్వాల గనుక. నీవు కూడా సంఘానికి, సంఘ కార్యక్రమాలకు, సంఘ పరిచర్యలకు విలువనిచ్చి టైం టు టైం పాటిస్తే పరలోకపు ఆశీర్వాదములు నీ వెనకాల ఓ బొచ్చు కుక్కలాగా పరిగెత్తుతవి. ఆమేన్, హల్లెలూయా. నిజం ప్రియులారా, నేను అనుభవించాను. మా తల్లిదండ్రులు నా రేషన్ కార్డు కూడా కుదరబెట్టుకున్నారు. ఒక అనాథ అనుకోవచ్చు, ఆ స్థితిలో వదిలేశారు. కానీ నా దేవుడు నన్ను వదిలేయలే. మీకు సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పోయిన సంవత్సరములో, అంతకు ముందు సంవత్సరం నుంచే నాకు కంటి సమస్య వచ్చి ఉంది. నైట్ పూట డ్రైవింగ్ చాలా కష్టం. పానాన్ని గుప్పెట్లో పెట్టుకొని డ్రైవింగ్ చేశాను. దేవుని పనికి పోతున్నాను, కాపాడుతాను కాపాడుతాను, పోతే పోతాను ఆయన దగ్గరికి. అమ్మగారు నాకు తోడొచ్చి, అగో అక్కడ మనిషి ఉన్నాడు, ఎదురుగా బండి ఉంది, అక్కడ గుంటుంది అని చెప్పితే దగ్గరికి పోయినాక కనపడేది నాకు. కొంతమంది డాక్టర్లను సంప్రదించాను, సర్జరీ చేయాలన్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నువ్వు ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి 6-7 రూపాయలు పెట్టి టెస్టులన్నీ చేయించుకుంటే ఆ రిపోర్ట్లో తేలింది ఏంటంటే నల్లగుడ్ల మీద నీకు మచ్చ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ లేదు, ఆ రోగానికి
మందు లేదు. దాంతో పాటు క్యాట్రాక్ట్ అంటే ఇప్పుడు కళ్ళు కనపడకపోతే అందరు చేయించుకుంటారు కదా సర్జరీ, అది చేయించుకోవాలి నువ్వు అని చెప్పారు 2 కళ్ళకు. నేను దేవునితోటి వ్యక్తిగతంగా అయితే నోరు తెరిచి ఆయనతో మాట్లాడలే, కానీ మనసులో మాత్రం ప్రతిసారి నీ సేవకుని నా కళ్ళు గోపించుకోవటం ఎందుకు, కాపాడితే నువ్వు కాపాడు, లేదా స్వస్థపరిస్తే నువ్వు స్వస్థపరచు అనుకుంటున్నాను. ఆయనతో వాదిస్తూ ఉన్నాను, హాస్పిటల్కి వెళుతూ ఉన్నాను, చూయించుకుంటాను. ఈరోజు ఆ రిపోర్ట్లు కూడా ఇక్కడ తెద్దాం అనుకున్నాను, కొంచెం ఇంటి పని వల్ల ఇదొకటి సతాయించడం ద్వారా దాన్ని మర్చిపోయాను. రిపోర్ట్లు ఇప్పుడు నా సెల్లులో కూడా ఉంటాయి. మరలా మొన్న వెళ్ళాను, మరలా 2000 పెట్టి టెస్టులు చేయించుకున్నా. సంవత్సరం తర్వాత వచ్చి నువ్వు ఇలాగే టెస్ట్ చేయించుకోవాలి, పెరుగుతుందా తగ్గుతుందా అన్నారు. సరే మంచిది. హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ తీసుకొని బయటికి వెళ్ళాను. ప్రభువా నువ్వు కార్యం చేస్తేనే ఏమైంది, భూమి మీద ఎక్కడ తిరిగినా దీనికి ట్రీట్మెంట్ లేదు, మరి ఇంకెవరు స్వస్థపరుస్తారు? దీనికి మందు లేదు, మరి ఎవరు బాగు చేస్తారు? నువ్వే బాగు చేయాలి. నేను ఏ లారీ కింద బస్ కిందకు పోతా, మరి నువ్వు బాగు చేయకపోతే అది కూడా నీకు ఇష్టమైతే చెయ్యి అని ప్రభుతో మనసులో మాట్లాడుకునేవాడిని డ్రైవింగ్ చేసుకుంటూ. రాత్రికాల సమయంలో మేము ఎప్పుడైనా నైట్ పూట జర్నీ చేస్తే 4-వే ఉంటేనే వెళ్ళేవాడిని. 4-వేలో వచ్చిన మన ఖమ్మం నుంచి వస్తే కొంచెం దూరమే కదా మన ఊళ్ళోకి రావడానికి, ఆ కొంచెం దూరం కూడా రాంగ్ రూట్ లో రావడానికి భయం అయ్యేది. రాయిని కూడా పోయి తిరిగి వచ్చేవాడు. రాత్రి రాంగ్ రూట్ లో వెళ్ళాను, పిల్లలు మరి స్టేజ్ కానించి. అమ్మగారు అంటుంది, ఏంది ఇట్లా పోతున్నావు? దేవుడు కార్యం చేశాడు చూసుకుందామని వెళుతూ ఉన్నాను. సో 50% మెరుగైంది, 50% ఉంది. అది కూడా నా దేవుడు ప్రారంభించాడు, ముగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఇలలో ఏదీ లేదు. నమ్మితే దేవుని మహిమను నీవు చూస్తావు, నమ్మితే దేవుని కార్యాన్ని నువ్వు పొందుతావు. నీ హృదయాన్ని దూరంగా పెట్టి నీ మనసు చంచలమైన మనసుగా చేసుకొని నువ్వు పలు విధాలుగా తొక్కులాడుతూ ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు, స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన, విడిపించగలిగిన దేవుడు ఆయన, నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడో తెలుసా? సంఘముగా నువ్వు మార్చబడినప్పుడు. సంఘము ఎవరు? దేవుని శరీరం, శిరస్సు దేవుడై ఉన్నాడు. నీవు సంఘముగా మారినప్పుడు, నీవు యేసయ్య దేహముగా మారినప్పుడు, నువ్వు యేసయ్య బాడీలాగా నువ్వు మార్చబడినప్పుడు నీ ఎదుట రోగము నిలవలేదు. హల్లెలూయా. నీ ఎదుట మరణము నిలవలేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసాధారణమైన కార్యాలను బట్టి మనము అతిశయించకూడదు, కానీ అసాధారణమైన కార్యాలను బట్టి మనము ప్రభును బట్టి గర్వించాలి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవు. నీ ఎదుట ఏది నిలవదు నువ్వు నమ్మితే. నాకు తెలిసి తెలియని సేవ చేస్తున్నప్పుడు ఒకళ్ళ ఇంటి దగ్గర నిమ్మకాయలు దొరికింది, చేతబడి చేసిన నిమ్మకాయలు. వాళ్ళు అల్లాడిపోతూ పొద్దు పొద్దునే నేను పోయినా, ఏసు రక్తమే జయమన్న కత్తి తీసిన పిండిన అల్లా ఉప్పేసుకొని తాగిన. హల్లెలూయా. నేనేమై ఉన్నా? ఆయన శరీరమై ఉన్నా. ఆయన శరీరాన్ని ఏదైనా తాకగలదా? ఆయన శరీరాన్ని ఏదైనా ముట్టగలదా? ఆయన శరీరముపై ఏదైనా దాడి చేయగలదా? చేయలేదు.
అంతెందుకు 3 రోజుల క్రితం ఇప్పటికి అక్కడ ఉన్నదో లేదో మరి నిమ్మకాయ పొద్దున్నే వచ్చాను, పచ్చటి నిమ్మకాయ. దాన్ని చూస్తే జ్యూస్ వేసుకొని తాగాలన్నంత కోరిక పుట్టేస్తుంది, అంత బాగుంది. చేశాడు, వేసాడు. ఏసు రక్తమే జయమని బండెక్కించాడు, బైకు. అమ్మగారు తెల్లారితేరికి కళ చూసింది, అయ్యగారిని తలకాయ పలికింది. దేవుడు అనుమతిస్తే నా తలకాయ 4 అవుతుంది. అనుమతి ఇయ్యకపోతే తలలో ఒక్క ఎంట్రికైనను రాలదు. ఆయన సెలవు లేకపోతే నా నెత్తంతా తెల్లగా అవుతుంది, ఆయన కనికరిస్తే నల్లగా అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవు ప్రియులారా. ఓ మంత్రశక్తులు చేసేవాళ్ళు కనపడితే గడగడలాడిపోతారు. మనం బాప్తిసం పొందేటప్పుడు ఒక వాక్యాన్ని చదువుతాం, మీ అందరికి గుర్తుందో లేదో. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరగవా? జరుగుతాయి. కొంతమంది దయ్యం కనపడ్డా యేసు నామములో నువ్వు ఏది పలికినా నా దేవుడు ఆమేన్. యేసయ్య నామాన్ని మించినది భూమి మీద లేదు. యేసయ్య నామము కంటే శక్తి కలిగినది ఏదీ లేదు. అందుకనే నీవు నేను సంఘముగా సమాజముగా కూడుకొని ప్రార్థిస్తే ఏది నిలవదు ప్రియులారా. ఎంత గడ్డు పరిస్థితి అయినా, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా, ఎంతటి వ్యతిరేకత పరిస్థితి అయినా అది నిలవనేరదు. చిన్న మాట చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. గుంటూరు గోరెంట్లలో ఓసన్న మినిస్ట్రీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏసన్న గారు ఉన్నప్పుడు ముచ్చట, ఇప్పుడైతే నాకు తెలియదు. వాళ్ళు బియ్యానికి వండుకున్న అన్నానికి నిండు మనస్సుతో ప్రార్థన చేశారు. ఆయన ఉన్నంత వరకు ఆ మినిస్ట్రీ వాళ్ళు ఒక్కరు కూడా జెండుబావు రాసుకోవటం గాని, టాబ్లెట్ వేసుకోవటం గాని, హాస్పిటల్కి వెళ్ళటం గాని లేదండి. అలాగుంది యేసన్న గారు ఉన్నప్పుడు ఆ మినిస్ట్రీలో ఆ పవర్. గనుక నీవు నేను సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు మన బ్రతుకులో ప్రభు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పు, సంఘమనే నా ఎదుట పాతాళపు ద్వారములు నిలవనేరవు. అట్టి కృప దేవుడు నాకిచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. దరిద్రం